శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము వ్యాస భారతంలో మహాభారతంలోని రెండో పర్వలో ఉన్నాము. దాని పేరు ఆది పర్వంలోని ఆది పర్వము. దాన్ని అనుక్రమణి పర్వం అని కూడా అంటారు. అది అయిపోయింది, 210 శ్లోకాలు. ఆ తర్వాత సంగ్రహ పర్వంలో ఉన్నాము. అందులో కూడా మనము కొద్ది శ్లోకాలు ముగించుకున్నాము. ఒక 72 శ్లోకాల వరకు ముగించుకున్నాము. ఇక్కడ సంగ్రహ పర్వంలో ఒకే ఒక అధ్యాయం దానికి, కాబట్టి ఒకటే ఒక రో ఉంది ఇక్కడ. అందులో 243లో మనం ఒక 71 శ్లోకము ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోనే మిగిలిన 72వ శ్లోకం దగ్గర నుంచి చదువుకుంటూ వెళ్తాము. ఇంకా అక్కడి నుంచి పౌష్య పర్వము, పౌష్య పర్వం తర్వాత పౌలోమ పర్వము, ఆ తర్వాత ఆస్తిక పర్వము. అయితే ఈ పర్వాల్లో ఏమేమి ఉంటుంది అని సంక్షేపంగా కొంత చెప్తారు. అవి ఏ పర్వంలో ఏ విషయాలు ఉన్నాయో చూసుకుంటూ వెళ్దాము. ఇక్కడేమో అధ్యాయం నంబర్స్. ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ 41 రోస్. ప్రతి అధ్యాయంలో ఎన్ని శ్లోకాలను విడివిడిగా కూడా రాసుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు, కానీ అక్కడికి వచ్చినప్పుడు చూసుకుందాం. ఇట్లానే చేస్తాను. అప్పుడు దాన్ని ఇట్లా ఓపెన్ చేసినట్టే వీటిని కూడా చేస్తాను. చేసుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. ఇందులో అయితే 65 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో కొన్ని ఉంటాయి. ఆ విషయాలన్నీ ఇక్కడ అసలు, కానీ ఇందులో హై లెవెల్గా ఇక్కడ పేర్లున్నాయి. అందులో కొంచెం కొద్దిగా కథ ఏమి అని ఇక్కడ రాసి ఉంటుంది. అది చూస్తున్నాను, దాన్ని చదువుకుంటూ వెళ్దాము. ఇప్పుడు ఏం జరిగిందంటే, మహాత్మన వ్యాసేన ఉక్తం, మహాత్ముడైన వ్యాసుల వారి చేత చెప్పబడ్డది. పునః మళ్ళీ ఇదే కథ మన భారతం అన్నది. 18 పర్వాణి, 18 పర్వాలతోటి ఉన్న అయం భారతస్య, భారతమన్న ఆఖ్యానము. దాని గురించి మన సూతపుత్రుడు రోమహర్షణుల వారి కొడుకు, ఆయన మళ్ళీ నైమిసారణ్యంలో ఈ కథనంతా కథితం చెప్పారు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పర్వ సంగ్రహంలో. అందులో భారతం యొక్క మొత్తం స్వరూపాన్ని సమాసంగా కొంతగా ఉక్త చెప్పబడ్డ ఈ పర్వాన్ని, పర్వ సంగ్రహ పర్వాన్ని మనం చదువుకుంటూ వెళ్తున్నాము. అక్కడ మనం పోయిన వారం ఆపేము, అక్కడి నుంచి వెళ్దాం. పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉత్తంకస్య ఉపవర్ణితం, పౌలోమే భృగువంశస్య విస్తారః పరికీర్తితః. పౌష్య పర్వంలో ఇక్కడ ఈ పౌష్య పర్వంలో ఒకటే ఒక అధ్యాయం ఉంది. అందులో 195 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఉత్తంకుడి యొక్క కథ చెప్పబడుతుంది. ఆ మహాత్మ్యం, ఒక గొప్ప కథ, ఉత్తంకుడి యొక్క మహాత్మ్యం చెప్పబడుతుంది. ఆ తర్వాత పౌలోమ పర్వం ఉంది. ఈ పౌలోమ పర్వంలో 9 అధ్యాయాలు ఉన్నాయి. 153 శ్లోకాలు ఉన్నాయి మన దగ్గర. అందులో ఏముంటుంది అంటే, ఆ 9 అధ్యాయాల్లో భృగువంశస్య విస్తార, భృగువంశం యొక్క విస్తారం, అది ఎట్లా వ్యాప్తి చెందింది, భృగువంశం ఎట్లా పెరుగుతూ వస్తూ ఉన్నది అన్న విషయం పరికీర్తిత చెప్పబడ్డది. ఆ తర్వాత ఆస్తిక పర్వంలో సర్వనాగానాం గరుడస్య చ సంభవః క్షీరోద మదనం చ ఏవ జన్మోచ్చైస్రవసః తథా. ఇందులో నాగుల యొక్క, గరుడు యొక్క సంభవము, అట్లానే క్షీరోద మదనము, క్షీరసాగర మదనం చేస్తూ ఉండడము, ఆ సమయంలో ఉచ్చైస్రవసము, ఆ గుర్రము జన్మించడము, తథా అట్లానే యజతః సర్పసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ కథా ఇయం అభినివృత్త భారతానాం మహాత్మనాం. పరీక్షితుడి యొక్క కొడుకు పారీక్షితుడు జనమేజయుడు, ఆయన యొక్క, ఆ రాజ్ఞ, రాజుగారి యొక్క యజతః చేయబడుతున్న సర్పసత్రేణ, సర్పయాగంలో, ఇయం కథ, ఈ కథ, ఏమి కథ, మహాత్మనాం భారతానాం, భారతుల యొక్క, మహాత్ములైన భారతులు, కౌరవులు, పాండవులు, వారికన్నా ముందున్న పూర్వీకులు
ఆ మొత్తం కథ అంతా నివృత్త అభినివృత్త చెప్పబడ్డది. ఆ తర్వాత సంభవ పర్వం మొదలవుతున్నది. ఈ సంభవ పర్వంలో వివిధాః సంభవాః రాజ్ఞాం ఉక్తాః సంభవ పర్వణి అన్యేషాం చ ఏవ విప్రాణాం ఋషేః ద్వైపాయనస్య చ. ఇక్కడ ఈ సంభవ పర్వంలో వివిధమైన రాజుల యొక్క సంభవాలు, అన్యేషాం వేరే వాళ్ళు, విప్రాణాం విప్రులు మొదలైన వాళ్ళు, అట్లానే మన ద్వైపాయనుడు ఋషి మన వ్యాస మహర్షి ఆయన యొక్క పుట్టుక, ఈ విషయాలన్నీ ఈ సంభవ పర్వంలో ఉంటాయి. తర్వాత అంశావతరణం అని ఉన్నది, అది పైకి కిందికి అవుతాయి. మనకు కొంచెం కొంచెం కథలు పైకి కిందికి అవుతాయి. ఎందుకు అంటే ఇదంతా కన్నాకర్ణిగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు, గానం చేస్తూ హరికథలుగా బుర్ర కథలుగా. తర్వాత ఈ యజ్ఞాల్లో పూజల్లో ప్రతి చోట దీన్ని చెప్పుకుంటూ ఒకళ్ళకొకళ్ళు వస్తూ ఉన్న సమయంలో కొన్ని కథలు చేర్చబడతాయి, కొన్ని తీసివేయబడతాయి, కొన్ని కొంచెం మార్చబడతాయి, కొన్ని కూర్చబడతాయి. ఆ రకంగా ఉన్నప్పుడు కొంచెం పైకి కిందికి కూడా అవుతాయి. చెప్పేవాళ్ళు గుర్తుంచుకొని చాలా జాగ్రత్తగా చెప్పినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి పైకి కిందికి చెప్పినప్పుడు కథలు అటు ఇటు అవుతుంటాయి. కాబట్టి ఇక్కడ వాటిని అటు ఇటు పోకుండా జాగ్రత్త చేస్తూ కొందరు పుణ్యాత్ములు మహాత్ములు ఈ రకంగా టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ అన్ని ఒక్కొక్క పర్వంలో ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి, వాటిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయని చాలా జాగ్రత్తగా వాళ్ళకి ఎంత తెలిసిందో ఆ రోజుకి దాన్ని అట్లా స్టెబిలైజ్ చేశారు. ఆ నంబర్లన్నీ రాసి పెట్టారు. ఆ తర్వాత కూడా అది మార్పులు చెందుతూ వస్తూ ఉన్నది. తర్వాత మళ్ళీ పోయే అందులో నుంచి మళ్ళీ కొన్ని చేర్చబడ్డాయి. తర్వాత మళ్ళీ 2 క్రిటికల్ ఎడిషన్స్ ఉన్నాయి, బోరి ఎడిషన్, మన కుంభకోణం ఎడిషన్. ఆ రకంగా కాబట్టి ఇక్కడ వీరు ఈ పెద్దవారు ఎవరు రాసి పెట్టారో ఇది మొత్తము ఈ పర్వ సంగ్రహం అన్న టేబుల్ ఆఫ్ కాంటెంట్స్, దానికి మనకి ఇప్పుడు దొరుకుతున్న కాపీకి కొంచెం కొంచెంగా తేడా ఉంటుంది, విషయం మాత్రం మారదు. కానీ కొన్ని శ్లోకాలు అటు ఇటు ఉంటాయి, పైకి కిందికి ఉంటాయి, చాప్టర్స్ అవన్నీ అవి చూసుకుందాము. ఇప్పుడు అంశావతరణంలో అత్ర దేవానాం పరికీర్తితం దైత్యానాం దానవానాంచ యక్షాణాంచ మహాఓజసాం నాగానాం అధః సర్పాణాం గంధర్వాణాం పతత్రిణాం అన్యేషాం చ ఏవ భూతానాం వివిధానాం సముద్భవః. ఈ అంశావతరణం అన్న పర్వంలో ఏముంటుందంటే దేవతల యొక్క, దైత్యుల యొక్క, దానవుల యొక్క, యక్షుల యొక్క, ఈ యక్షులు మహా ఓజస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క, అట్లానే నాగుల యొక్క, సర్పాల యొక్క, గంధర్వుల యొక్క, పతత్రినాం పక్షుల యొక్క, గరుత్మంతుడు మొదలైన వాళ్ళ యొక్క, అన్యేషాం వేరే వేరేగా ఉన్న, వివిధానాం వివిధములైన, భూతానాం ప్రాణుల యొక్క, సముద్భవ వాటి ఉద్భవాలన్నీ ఉంటాయి. ఇందులో దైత్యులు దానవులంటే ఒకళ్ళే కదా అని అనిపిస్తుంది, కానీ కాదు. దితి అన్న తల్లికి పుట్టిన వాళ్ళు దైత్యులు, దాన అన్న తల్లికి పుట్టిన వాళ్ళు దానవులు, అట్లానే నాగులు, సర్పులు, ఇవన్నీ వేరు వేరు జాతులు, స్పీషీస్. అందులో కూడా సబ్ స్పీషీస్ ఉంటాయి. అన్ని ఒకటి అని ఎట్లా చెప్తాము? ఇప్పుడు పాములు అనగానే పాములు అన్నది ఒక స్పీషీస్ ఉంటుంది, దానిపైన దానికి అసలు ఫ్యామిలీ ఏముందో మళ్ళీ దాంట్లో కూడా సబ్ స్పీషీస్ ఉంటాయి. అట్లా అవన్నీ కూడా ఎట్లా వచ్చాయి అని చాలా విస్తరంగా, బహువిస్తరంగా వాటి గురించి చెప్తారు. మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ మనము ఇంటర్చేంజబుల్ గా దైత్యులు, రాక్షసులు, దానవులు, అసురులు అందరినీ మనము ఇంటర్చేంజబుల్ గా వాడతాము, కానీ కాదు. సంభవము ఆయా స్పీషీస్ యొక్క, ఆయా జాతుల యొక్క పుట్టుక చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది, ఎక్కడెక్కడి నుంచి వచ్చారని. అట్లానే రాక్షసులు, యక్షులు కూడా కజిన్స్, యాక్చువల్లీ స్టెప్ బ్రదర్స్ లాగా ఉంటారు. వాళ్ళు కూడా దాయాదులు, యక్షులు, రాక్షసులు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏమి, ఆ విషయాలన్నీ చాలా విస్తారంగా ఉంటాయి మనకి ఇందులో. ఆ తర్వాత వసూనాం పునరుత్పత్తి భాగీరథ్యాం మహాత్మనాం శంతనోహ వేస్మని పునః తేషాం చ ఆరోహణం దివి. ఇక్కడి నుంచి మనకి ఈ కథ కూడా మొదలవుతుంది. అప్పుడేం జరిగిందంటే మహాత్ములైన వసులున్నారు, అష్టవసువులు, వాళ్ళు భాగీరథి మన గంగా నది, ఆ గంగా నది స్త్రీగా రూపుదాల్చి వచ్చినప్పుడు ఆమె యందు శంతనుడికి ఆయన యొక్క వేస్మని ఇంట్లో ఈ అష్టవసువులు
పుట్టడము, వారి యొక్క పునరుత్పత్తి, పునః మళ్ళీ తేషాం వారి యొక్క దివి, మళ్ళీ ఆ తల్లి గంగాదేవి తీసుకెళ్లి వాళ్ళని గంగలో కలిపేస్తూ పోతూ ఉంటే ముందు 7 మంది ఆ విధంగా మళ్ళీ వారి వారి స్థానాలకి స్వస్థానాలకి ఆరోహణం వెళ్ళిపోవడము. తర్వాత తేజోంశానాం చ సంఘాతాత్ భీష్మస్యాపి అత్ర సంభవః రాజ్యాత్ నివర్తనం చ ఏవ బ్రహ్మచర్య వ్రతే స్థితి. అట్లానే ఇంకా తర్వాత తేజో అంశాలతోటే కదా వీళ్ళందరూ అవి సంఘాతమై కూడి ఉండడం వల్ల భీష్ముడి యొక్క సంభవించడము, ఆయన పుట్టడము. ఆ తర్వాత రాజ్యాత్, రాజ్యం నుంచి ఆయన నివర్తనం, నాకు రాజ్యం అక్కర్లేదు అని ఆయన వెనుతిరగడము. ఆ తర్వాత బ్రహ్మచర్య వ్రతంలో ఉండడము. ఆ తర్వాత ప్రతిజ్ఞా పాలనం చయేవ రక్ష చిత్రాంగదస్య చ హతే చిత్రాంగదే చయేవ రక్ష భ్రాతుః యవీయసః. ఆ రకంగా ఆయన రాజ్యం వద్దనుకున్నాడు భీష్ముడు, బ్రహ్మచర్యంలోనే ఉన్నాడు. ఆ విధంగా ప్రతిజ్ఞా పాలన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తమ్ముడైన చిత్రాంగదుడి యొక్క రక్షణ చేస్తూ ఉన్నాడు. చిత్రాంగదుడు రాజుగా ఉంటే పేరుకు, మన భీష్ముడు రాజ్యపాలన చేస్తూ ఆ రాజ్యాన్ని చిత్రాంగదుడిని రక్షిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల చిత్రాంగదుడి యొక్క మృత్యు సంభవించినప్పుడు యవీయసః భ్రాతుః, తమ్ముడైన విచిత్రవీర్యుడి యొక్క రక్షణ చేస్తూ ఉన్నాడు మన భీష్ముడు. తథా ఇంకా తర్వాత రాజ్య సంప్రతిపాదనం, ఈ విచిత్రవీర్యుణ్ణి రాజ్యంలో రాజుగా ప్రతిపాదించడము. ఈ కథలన్నీ అందులో ఉంటాయి. ఇంకా ఏముంటాయంటే ధర్మస్య నృషు సంభూతి అణి మాండవ్య శాపజ. మాండవ్యుడు అని ఒక ఋషి ఉన్నాడు. ఆయనకు కొన్ని కారణాల వల్ల శూలాన్ని దింపుతారు. ఆ శూలంలో దిగబడ్డవాడు, అది కొంచెం పనిష్మెంట్ లాగా ఉంటుంది, చాలా భయంకరమైన పనిష్మెంట్ అది. ఆ శిక్ష ఆయన అనుభవిస్తాడు. ఏదో చిన్నప్పుడు ఏదో తేనెటీగల్ని పట్టుకొని వాటికి ఏదో గుచ్చి ఆడడం వల్ల ఏంటో ఆయనకు జరిగిందని. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఆ విధంగా, అణి అంటే షార్ప్ గా ఉన్నదని అర్థం, షార్ప్ గా ఉన్నది శూలము. ఆ శూలం దిగబడ్డ తర్వాత, అంతకన్నా ముందు ఆయన పేరు మాండవ్యుడు, శూలాన్ని దింపేసరికి ఆ తర్వాత ఆయన పేరు అణి మాండవ్యుడు అయ్యింది. ఆయన పైకి వెళ్ళి యమధర్మరాజుతోటి చాలా పెద్ద గొడవ పెట్టుకొని యమధర్మరాజుని శాపిస్తాడు. నువ్వు చేసింది తప్పు, చేసిన దానికి, జరిగిన అపరాధానికి తగిన శిక్ష ఉండాలి. నేను చేసిన అపరాధం ఎంత, నువ్వు నాకు ఇచ్చిన శిక్ష ఎటువంటిది అని ఆయన, ధర్మరాజు తప్పు చేశాడు కాబట్టి శపిస్తాడు. దానివల్ల ధర్ముడి యొక్క నృష్యు, మనుషుల్లో సంభూతి పుట్టడము, ఆయన విదురుడిగా పుట్టవలసి వచ్చింది. ఆ తర్వాత కృష్ణద్వైపాయనాత్ చయేవ ప్రసూతి వరదానజ ధృతరాష్ట్రస్య పాండవోః చ పాండవానాం చ సంభవః. కృష్ణద్వైపాయనుడు మన వ్యాస మహర్షి, ఆయన వల్లే, ఆయన యొక్క వరదానజ, వరదానం వల్ల జన్మించిన వాళ్ళు, ప్రసూతి పుట్టిన వాళ్ళు. ఆ ప్రసూతులు ఎవరివి అంటే ధృతరాష్ట్రుడి యొక్క, పాండవోహో పాండురాజు యొక్క ప్రసూతి జన్మ. ఆ తర్వాత పాండవానాం సంభవ, పాండురాజుకి పాండవులు పుట్టడము, ఆ కథ అంతా ఉంటుంది. ఆ తర్వాత వారణావత యాత్ర చ మంత్రః దుర్యోధనస్య చ విదురస్య చ వాక్యేన సురుంగోపక్రమ క్రియ. వారణావతానికి వీళ్ళు ప్రయాణమై వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పాండవులకు కూడా వాళ్ళకు కొంచెం భాగం ఇమ్మంటే ఏదో ఇస్తారు, అది ఆ ప్రదేశానికి వెళ్ళది దాన్ని బాగు చేసుకొని వాళ్ళు అక్కడ ఉంటుంటారు పాండవులు. అయితే మన దుర్యోధనుడికి అది కూడా నచ్చదు. ఆయన మంత్రాంగము, ఆయన ఒక దుర్మార్గం ఆలోచన అంతా చేస్తాడు. మంత్రం అంటే ఆలోచన, మననం, ఆలోచన చేయడం. ఒకటి ఆలోచన చేసుకున్నాడు. ఏం ఆలోచన, ఏం లేదు, వాళ్ళకు ఒక చతుగృహాన్ని కట్టి, లక్క ఇల్లు కట్టి అందులో వీళ్ళని పెట్టి, వాళ్ళని అందులోనే చచ్చిపోయేందుకు వీలుగా ఆ ఇంటిని కాల్ చేయడం, ఇటువంటి ఒక సదుద్దేశంతో ఒక పని మొదలు పెట్టుకుంటాడు, ఒక ఆలోచన. అయితే ఆ ఆలోచనని జరగనీయకుండా విదురస్య వాక్యేన, విదురుడి యొక్క మాట మీద
సురుంగము, సురుంగం అంటే సొరంగం అని పిలుస్తాం దాన్ని. మనం సురుంగాన్ని సొరంగం అని మార్చుకున్నాము, టన్నెల్. ఆ సొరంగాన్ని ఉపక్రమ క్రియ దాన్ని తవ్వుకుంటూ వెళ్తారు. ఆ సొరంగం తవ్వేసరికి అందులో నుంచి వీళ్ళు బయటపడతారు పాండవులు. ఆ కథ అంతా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత పాండవానాం వనే ఘోరే హిడింబాయాః చ దర్శనం ఘటోత్కచస్య చ ఉత్పత్తిః అత్ర ఏవ పరికీర్తిత. ఇంకా ఆ ఘోరమైన వనంలో పాండవానాం పాండవుల చేత హిడింబాయాః హిడింబ యొక్క దర్శనం, హిడింబ కనిపిస్తుంది పాండవులకు. ఆమె భీముణ్ణి కోరుకుంటుంది. ఇంకప్పుడేం జరిగిందంటే ఘటోత్కచుడు అత్ర ఏవ అక్కడే ఉత్పత్తి పుట్టాడని పరికీర్తిత ఈ కథ చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అజ్ఞాతచర్య పాండూనాం వాసః బ్రాహ్మణ వేస్మని బకస్య నిధనంచ ఏవ నాగరాణాంచ విస్మయః. ఇంకా హిడింబ వధ కూడా అందులోనే జరుగుతుంది. తర్వాత అదైపోయిన తర్వాత బకుడి యొక్క వధ అదెక్కడ జరిగిందంటే మన పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తారు. ఎందుకు ఇక్కడ అజ్ఞాతవాసం అంటే ఇంకా అప్పటికి ఇంకా జూదం ఆడలేదు, కానీ ఆ లక్క ఇంటిని తగలబెట్టేసరికి ఇంకా కనిపిస్తే అప్పటికి వీళ్ళకి ఇంకా చిన్నవాళ్ళు, ఈ రకంగా వాళ్ళు దొరికితే కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, చిన్నప్పటి నుంచే విషయాలన్నీ పెట్టారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కనిపించకుండా దుర్యోధనుడు మిగిలిన వాళ్ళకి కౌరవులకి కనిపించకుండా వాళ్ళు దాక్కుంటూ ఉన్నారు. అటువంటి అజ్ఞాతవాసంలో అదెక్కడ చేశారు వాళ్ళు, బ్రాహ్మణ వేస్మని ఒక బ్రాహ్మడి ఇంట్లో, వేస్మ అంటే ఇల్లు, ఒక బ్రాహ్మడి ఇంట్లో వాళ్ళు అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నారు పాపము. అక్కడ బకుడుంటే ఆ బకుడిని నిధనం చంపేయడం ఒకటి ఉన్నది. అది చూసి బకుడిని వధించడం చూసి ఆ నాగరాణం నగరంలో ఉన్న వాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు, రాక్షసుని చంపేయడం మన భీముడు అని చెప్పి. ఆ కథ అంతా ఇందులో ఉంటుంది 10వ ఉపపర్వలో. ఆ తర్వాత అంగారపర్ణం నిర్జిత్య గంగాకూలే అర్జునః తదా భ్రాతృభిః సహితః సర్వైః పాంచాలాన్ అభితః యయౌ. ఇంకా గంగాకూలంలో ఒక సమయంలో ఏమైందంటే పాంచాల రాజుగారు ఉన్నారు, ఆయనకు ఒక కూతురున్నది ద్రౌపది. ఆమెను ఎవరైనా సరే మత్స్యేంద్రాన్ని కొట్టే పెళ్లి చేసుకోవచ్చన్న విషయము జరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు అటు సైడు పాంచాల దేశం వైపుకి వెళ్తూ ఉంటే మధ్యలో ఒక అంగారపర్ణుడని ఒక గంధర్వుడు అడ్డుపడతాడు. ఈ అంగారపర్ణుడికి ఇంకో పేరుంది చిత్రరథుడని, అందుకే ఇక్కడ చైత్రరథ పర్వం అని ఉంది అక్కడ. ఆ చిత్రరథుణ్ణి మన అర్జునుడు గంగా నది ఒడ్డులో నిర్జిత్య ఓడించి, ఇంకా తర్వాత సర్వైః భ్రాతృభిః అన్నతమ్ముళ్లతో సహిత కలిసిన వాడై పాంచాల నగరానికి అభితః దానికోసమని యయౌ వెళ్ళాడు. కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నారు. చిత్రరథుణ్ణి అక్కడ ఓడించి అంగారపర్వుణ్ణి వాళ్ళు అక్కడి నుంచి మన పాంచాల నగరానికి వెళ్ళారు. తాపత్యం అథ వాసిష్టం ఔర్వం చ ఆఖ్యానముత్తమం పంచేంద్రాణం ఉపాఖ్యానం అత్ర ఏవ అద్భుతం ఉచ్యతే. అక్కడ తపతి, వశిష్ఠుడు, ఔర్వుడు అని కొంతమంది ఉంటారు, వాళ్ళ కథలు చెప్తూ ఉంటారు. అక్కడ అద్భుతమైన కథలు ఉంటాయి, అక్కడ అద్భుతమైన ఉత్తమమైన కథ. అక్కడే పంచ ఇంద్రులు ఉంటారు, పంచ ఇంద్రుల గురించిన ఒక ఉపాఖ్యానం ఉంటుంది కథ. అత్రయేవ అక్కడే అద్భుతమని ఉచ్యతే చెప్తారు ఆ పంచ ఇంద్రుల కథ. ఈ పంచ ఇంద్రులే పంచ పాండవులుగా వచ్చారు కాబట్టి వాళ్ళందరూ వేరువేరుగా ఐదుగురుగా కనిపించినా కూడా ఐదుగురు కారు అని చెప్తారు. ఆ కథ అంతా అద్భుతమైన కథ అక్కడ ఉంటుంది. తర్వాత పంచానాం ఏకపత్నీత్వే విమర్శః ద్రుపదస్య చ ద్రౌపద్యా దేవవిహితః వివాహః చ అపి అమానుషః. ఇంకా పంచానాం 5 మందికి, 5గురు పాండవులకు ఏకపత్నిత్వం, ఒకే పత్నిగా 5 మంది భర్తలకి ఒకే భార్యగా ఈ విధంగా ఉండవలసి వస్తుందే నా కూతురు
ద్రౌపది అని ఆ ద్రుపదుడి యొక్క విమర్శ. ఆయన చాలా బాధపడ్డాడు. అయితే అందరూ ఆయనకు చెప్పారు ఎందుకు అట్లా జరగవలసి ఉందో. ఇంకా తర్వాత దేవ విహిత, దైవ నిర్ణయం అది, కాబట్టి దానివల్ల అమానుషమైన మనుషులు యూజువల్గా ఇట్లా చెయ్యరు అని చెప్తారు. కానీ భారతంలోనే ఇటువంటివి చాలా ఉన్నాయి. ఆ కథలు కూడా చూస్తాము. ఇది మాత్రం చాలా ముఖ్యంగా ద్రౌపదీదేవి 5 పాండవుల్ని పెళ్లి చేసుకోవడం మాత్రం అమానుషము. ఎందుకు అంటే మనం పోయిన వారం కూడా చూసుకున్నాము. పాండవ పురుషుడని అది ఒక విషయం గురించి చెప్తున్నారు వ్యాసుల వారు. ఇక్కడ నామరూపాలతో ఒక కథగా చెప్తూ ఉన్నా కూడా అది ఒక తత్వంతో కూడి ఉన్న విషయము. అది జరుగుతుంది అక్కడ. ద్రౌపద్యాహ వివాహ, ఆ విధంగా ద్రౌపదీదేవి పెళ్లి చేసుకోవడము, ఆ విషయం అంతా వైవాహిక పర్వంలో ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత విదురస్య చ సంప్రాప్తి దర్శనం కేశవస్య చ ఖాండవ ప్రస్థవాసః చ తథా రాజ్యార్థ శాసనం. విదురుడి యొక్క కేశవుడు కృష్ణుడి యొక్క దర్శనం సంప్రాప్తి, దర్శనం కలుగుతుంది వాళ్ళకు పాండవులకు. ఆ తర్వాత ఖాండవ ప్రస్థవాసః, ఖాండవ ప్రస్థానికి వాళ్ళు వెళ్తారు. తథా అక్కడ రాజ్యార్థ శాసనం, వాళ్ళకు అర్ధరాజ్యాన్ని ఇస్తారు. వాళ్ళు అక్కడ దాన్ని శాసిస్తూ ఉన్నారు. ఆ కథ ఉంటుంది. విదురాగమనము, రాజ్యలాభము. ఇక్కడున్నాము. ఆ తర్వాత నారదస్య ఆజ్ఞయా చయేవ ద్రౌపద్యాః సమయక్రియ సుందోపసుందయోః తత్ర ఉపాఖ్యానం ప్రకీర్తితం. ఇంకా నారదుడి యొక్క ఆజ్ఞ ప్రకారం ద్రౌపదీదేవి యొక్క సమయక్రియ, నియమాలన్నీ పెట్టుకుంటుంది. 5 భర్తలతో ఆమె ఏ విధంగా నియమంగా ఉండాలి అని వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు నారదుడి మాట ప్రకారము. ఆ తర్వాత సుందోపసుందులు వాళ్ళ యొక్క ఉపాఖ్యానం కూడా ఇక్కడే ప్రకీర్తితం చెప్పబడుతుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే పార్థస్య వనవాసః చ ఉలూప్యాః పథి సంగమః పుణ్యతీర్థానుసంయానం బభ్రువాహన జన్మచ. ఇంకా ఒకానొక సమయంలో పార్థుడు, మన అర్జునుడు వనవాసానికి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న నియమం ఒకటి ఉంది. ఆ సమయం యొక్క ఉల్లంఘనం జరిగింది కాబట్టి పార్థుడు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో పది మార్గంలో ఆయన వెళ్తూ ఉండగా ఉలూపి కనిపించింది. ఉలూపి అని పిలుస్తారు, ఉలూచి అని పిలుస్తారు. ఆమెతో సంగమః, కలయిక జరుగుతుంది. ఆ తర్వాత బభ్రువాహన జన్మ, బభ్రువాహనుడు పుడతాడు వాళ్లకు. ఇంకా తర్వాత మన పార్థుడు అర్జునుడు పుణ్యతీర్థాలకు అనుసంయానం, ఆయన ప్రయాణమై వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ద్వారకాయాం సుభద్రాచ కామయానేన కామిని వాసుదేవస్య అనుమతే ప్రాప్తా చయేవ కిరీటిన హరణం గృహ్య సంప్రాప్తే కృష్ణే దేవకి నందనే సంప్రాప్తి చక్రధనుషోః ఖాండవస్య చ దాహనం. ద్వారకలో ఏం జరిగిందంటే సుభద్ర ఉన్నది, కృష్ణుడి చెల్లెలు. ఆమె కామిని కిరీటి కావాలి, అర్జునుడు కావాలని కోరుకుని వాసుదేవుడి యొక్క, కృష్ణుడి యొక్క అనుమతి పుచ్చుకుని కామయానేన, కోరుకున్న విధంగా ప్రయాణం చేయగలిగిన వాహనంలో కిరీటిన ప్రాప్త, కిరీటిని చేరింది ఆమె. ఆ తర్వాత హరణం అని ఒక పర్వం ఉంటుంది, హారిక పర్వం అని కూడా చెప్తారు. ఇక్కడ వాళ్ళు తర్వాత పెళ్లి చేసి పంపిస్తారు. ఆ రకంగా ఆమెని ముందు హరణం చేస్తాడు, తర్వాత వాళ్ళు అరణాలు భరణాలు కూడా ఇచ్చి ఆమెను పంపిస్తారు. ఆ విధంగా ఆమెను పుచ్చుకుని మన కిరీటి ఉంటాడు. ఈలోగా దేవకి నందని కృష్ణే సంప్రాప్తే, కృష్ణుల వారు కూడా అర్జునుడికి తోడవుతాడు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి చక్ర ధనుషోః సంప్రాప్తి, కృష్ణుడు చక్రాన్ని, మన అర్జునుడు ధనుస్సును, గాంధీవాన్ని ప్రాప్తించుకుంటారు. ఆ తర్వాత ఖాండవస్య దాహనం, ఖాండవ దహనం జరుగుతుంది. ఆ పర్వం ఉంటుంది. దాంతో మనకు ఆది పర్వం ముగుస్తుంది. మొదటి పర్వం 18 పర్వాల్లో మొదటిది అవుతుంది. ఇంకా ఇందులోనే అభిమన్యోః సుభద్రాయాం జన్మ చ ఉత్తమ తేజసః మయస్య మోక్షః జ్వలనాత్ భుజంగస్య చ మోక్షణం
ఉత్తమ తేజసః గొప్ప తేజస్సు కలిగిన వాడు, అభిమన్యోహో అభిమన్యుడి యొక్క, సుభద్రాయాం జన్మ సుభద్రకు అర్జునుడికి అభిమన్యుడి యొక్క పుట్టుక. ఆ తర్వాత ఆ ఖాండవ దహనంలోనే ఆ సమయంలోనే ఆ జ్వలనాత్ అగ్నిలో నుంచే మయస్య మోక్ష మయుణ్ణి రక్షించడము, ఆ తర్వాత భుజంగస్య ఒక పామును కూడా మోక్షణం రక్షించడము అందులోనే జరుగుతాయి. మహర్షేహే మందపాలస్య శారంగ్యం తనయ సంభవ. ఇంకొక చిన్న కథ కూడా ఉంటుంది. మందపాలుడు అన్న ఒక మహర్షి ఉన్నాడు. ఆయనకు ఒక కష్టం వస్తుంది ఒకానొక సమయంలో. ఆయన చాలా గొప్ప మహర్షి, ఆయన చాలా గొప్ప తపస్సులన్నీ చేసుకున్నాడు. ఆయన పితృలోకాలకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ పితృలోకాల్లో వాళ్ళు పితరులు ఆయన లోపలికి రానివ్వరు. ఎందుకు అని అడిగితే, నువ్వు తండ్రివి కాదు, నువ్వు పెళ్ళే చేసుకోలేదు, నీకు పిల్లలే పుట్టలేదు, కాబట్టి నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదంటే, కానీ ఆయనకు వెళ్ళడానికి కావలసినంత పుణ్యం ఉన్నది, వెళ్ళడానికి అర్హత లేదు. పుణ్యం ఉంది కానీ అర్హత లేదు. ఇప్పుడు ఏం చేద్దాము? ఆయనకు అర్జెంటుగా పిల్లలు కావాలి. ఇప్పుడు అర్జెంటుగా పిల్లలు కావాలంటే అర్జెంటుగా పిల్లల్ని కనేది పిట్టలే కంటాయి. కాబట్టి ఆయన ఏం చేశాడు, అర్జెంటుగా భూమి మీదకి వచ్చి ఒక శాంగ్యం ఉంది, ఒక శాంగ పిట్ట, ఆ పిట్టను చేరి ఈయన కూడా ఒక పిట్ట వేషం వేసుకొని ఇంకొక పిట్టని ఒక తనయుణ్ణి సంభవింపజేశాడు. కాబట్టి ఏదో విధంగా పిల్లలు పుట్టారు. కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఆ పుణ్యం ఉంది కాబట్టి మళ్ళీ ఆయన తన లోకానికి, ఆ పితరుల లోకానికి వెళ్తాడు. ఆ కథ కూడా అందులో ఉంటుంది. ఇది ఏతత్ ఆది పర్వోక్తం ప్రథమం బహువిస్తరం కథ. ఈ ఆది పర్వంలో మనకున్న 19 ఉపపర్వాలు ఉన్నాయి. ఈ ఆది పర్వం ఎక్కడిది? మొట్టమొదటిది ఇక్కడిది. ఇక్కడ మొట్టమొదటి పర్వం మనది. ఇందులో మొత్తం కలిపి 19 ఉపపర్వాలు, 225 అధ్యాయాలు, 7205 శ్లోకాలు అవన్నీ ఉండాలి. అది ఇక్కడ ఉంటుంది. అది ఇంతవరకు మనం చూసుకున్నాం. ఈ విషయాలన్నీ ఆది పర్వంలో ఉంటాయి. ఇది ఏతత్ ఆది పర్వంలో ఉక్తం చెప్పబడ్డది. ఇది ప్రథమమైన మొట్టమొదటి పర్వము. బహువిస్తరం, చాలా విస్తారంగా విస్తృతంగా ఇందులో ఎన్నో విషయాలు చెప్తారు. ఇందులో పరమఋషి మన వ్యాస మహర్షి చేత అధ్యాయానాం శతే ద్వే తు సంఖ్యాతే, ద్వే శతే 200 అధ్యాయాలు, వాటితో పాటే 18 అధ్యాయాలు, 200 ప్లస్ 18, 218 ఉండాలి. మన దగ్గర 225 ఉన్నాయి. కొన్ని అధ్యాయాలు మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా అధ్యాయాః ఈ రకంగా సంఖ్యాతే, ఈ సంఖ్యతో ఉత్తమ తేజస వ్యాసేన గొప్ప తేజోమూర్తి అయిన వ్యాసుల వారి చేత ఉక్తం చెప్పబడ్డాయి. ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 7 శ్లోక సహస్రాణి తథా 900 చ శ్లోకాః చ 84 దృష్టః గ్రంథః మహాత్మన. ఇందులో 7 సహస్రాణి శ్లోకాలు, 7 సహస్రం 7000 ప్లస్ 900 900. మన దగ్గర 900 లేవు, 200 ఉన్నాయి. 700 శ్లోకాలు తగ్గాయి. వాటితో పాటు 84 ఒక 84 శ్లోకాలు. ఇక్కడ మనకు అది టెక్నికలీ అక్కడ చెప్తున్న నంబర్ ఎంత అంటే 7984 అని చెప్తున్నారు. మన దగ్గర 7205 ఉన్నాయి. ఇక్కడేమో 218 అధ్యాయాలు అన్నారు. మన దగ్గర 225 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క చోట కొన్ని శ్లోకాలు ఎక్కువ తక్కువ ఉంటాయి, కొన్ని అధ్యాయాలు ఎక్కువ తక్కువ ఉంటాయి. మన దగ్గర ఉన్న దాంట్లో ఈ నంబర్స్ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రంథ, ఈ మొదటి ఫస్ట్ బుక్ ఆది పర్వము ఉన్నది అని మహాత్మన పెద్దల చేత ద్రష్టః చూడబడ్డది. ఆ తర్వాత ద్వితీయం, రెండోది సభాపర్వం. ఇక్కడికి వచ్చాము. ఈ సభాపర్వంలో 20వ, ఎందుకంటే 19 ఆది పర్వంలో అయిపోయాయి కదా, 19వ ఉపపర్వం ఇందులో అయిపోయిన తర్వాత 20వ ఉపపర్వం దగ్గర నుంచే సభాపర్వం మొదలవుతుంది మనకి. ద్వితీయంతు సభాపర్వ బహువృత్తాంతం ఉచ్యతే, సభాక్రియ పాండవానాం కింకరాణాంచ దర్శనం. ఈ రెండు దాంట్లో మొట్టమొదటిగా మొదలయ్యేది ఏంటంటే బహువృత్తాంతం. ఇందులో ఎన్ని కథలు ఉంటాయో ఆ రకంగా సభాపర్వం ఉన్నది అని ఉచ్యతే చెప్తారు. ఇందులో ఏం జరుగుతుందంటే ముందు సభాక్రియ, పాండవులకు ఆ మయ సభను కట్టడం అన్న క్రియ ఉంటుంది.
అందులోనే ఆ సభ కట్టడానికి, మయ సభ కట్టడానికి కింకర్లు, పని వాళ్ళందరూ వస్తారు. కాంట్రాక్టర్స్ అందరూ మొత్తం కట్టడానికి కావాల్సిన ఇంజనీర్స్ వాళ్ళందరూ వాళ్ళ యొక్క దర్శనం ఇందులో జరుగుతుంది. అంటే కలుస్తారు, కలిసి ఏ విధంగా కట్టాలి ఏమి అని. ఆ తర్వాత లోకపాల సభాఖ్యానం నారదాత్ దేవదర్శనాత్ రాజసూయస్య చ ఆరంభః జరాసంధ వధః తథా. ఇంకిక్కడ వాళ్ళది ఎట్లా కట్టాలి అని మొత్తం ఆ మంత్రం అంతా, ప్లానింగ్ అంతా జరుగుతుంది. అందులోనే నారదుడు దేవలోకాలన్నిటికీ వెళ్ళి ఆ దర్శనాలన్నీ చేస్తూ ఉంటాడు. అన్ని లోకాలకు వెళ్తాడు, అన్ని దేవలోకాలకు వెళ్ళి అన్ని దేవలోకాల్లో ఉన్న సభలన్నిటినీ దర్శించి వస్తుంటాడు. కాబట్టి ఆయన వీళ్లకు లోకపాలకుల యొక్క సభలు ఎట్లా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఆ కథ ఇందులో ఉంటుంది. ఆ తర్వాత రాజసూయం చేయడానికి మన ధర్మరాజు ఉపక్రమిస్తున్నాడు, దాని ఆరంభం అంతా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత జరాసంధ వధ పర్వము తథా ఉంటుంది. ఆ తర్వాత గిరివ్రజే నిరుద్ధానాం రాజ్ఞాం కృష్ణేన మోక్షణం రాజసూయే అర్ఘ సంవాదే శిశుపాల వధ తథా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, గిరివ్రజంలో రాజులందరినీ మన జరాసంధుడు నిర్బంధిస్తే వాళ్ళందరికీ కృష్ణుడు మోక్షం కలిగించడం, అక్కడి నుంచి విడిపించడం వాళ్ళని, ఆ కథ ఉంటుంది. ఆ తర్వాత ఆ రాజసూయం జరుగుతూ ఉన్న సమయంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి, అర్ఘ్యం ఎవరికి ముందు ఇవ్వాలి అన్న సంవాదం, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. అందులో శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించవలసి వస్తుంది. ఆ కథ అందులో ఉంటుంది. ఆ తర్వాత యజ్ఞే విభూతిం తాం దృష్ట్వా దుఃఖామర్షాన్వితస్య చ దుర్యోధనస్య అవహాసః భీమేన చ సభాతలే. ఇంకప్పుడేం జరిగిందంటే, ఈ రాజసూయం జరుగుతున్నప్పుడు మన దుర్యోధనుడు ఉన్నాడు. ఆయన ఆ యజ్ఞానికి వచ్చి ఆ యజ్ఞంలో ఉన్న విభూతులు చూశాడు, ఆయన ఐశ్వర్యాలన్నీ చూశాడు. ఇంకా ఆయనకి ఇంకా కుళ్ళు పట్టుకుంది, బాగా ఎక్కువగా చాలా ఈర్ష్య కలిగింది ఆయనకి. దాన్ని దృష్ట్యా తాం విభూతి, మా ఐశ్వర్యాలను చూస్తూనే ఆయనకి దుఃఖం కలిగింది. అమర్ష తట్టుకోలేకపోయాడు, ఆయన ఓర్వలేకపోయాడు, సహించలేకపోయాడు. అన్వితస్య, ఆ విధంగా దాంతో కూడి ఉన్నవాడై మన దుర్యోధనస్య ఉంటే ఆయన యొక్క అవహాసం, ఆయనకి అసలే ఏదో మూలిగే నక్క మీద ఏంటో పడ్డదని ఈయన అసలే దుఃఖపడుతున్నాడు. వీళ్ళ ఐశ్వర్యం చూసి ఏడుస్తున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు, ఈర్ష్యతో అమర్షతో ఉన్నాడు. ఆ రకంగా ఆయన ఆల్రెడీ తపించిపోతుంటే, బాధపడుతుంటే ఆ సభాతలంలో భీముడి చేత అవమానింపబడ్డాడు కూడా. ఇంకా అయిపోయింది, ఇంకేముంది, ఇంకా అయిపోయింది. అదేదో సామెత చెప్పినట్టు అయింది. ఇంకప్పుడు అది ఎక్కడికి వచ్చాం మనము, ఈ అర్ఘ్యాభిహరణం అయిపోయింది, శిశుపాల వధ అయిపోయింది, ఇంకా ద్యూత పర్వం. ఇంకా ఆయన కోపం వస్తుంది కదా. యత్ర అస్య మన్యుః ఉద్భూతః ఏన ద్యూతం అకారయత్ యత్ర ధర్మసుతం ద్యూతే శకుని హిక్కితవః అజయత్. యత్ర, ఎక్కడైతే ఇంకా ఈయన దుఃఖంతోటి, అమర్షతోటి, ఈర్షతోటి, అసూయతోటి ఉన్నవాడు మన దుర్యోధనుడు, ఆయనకు మన్యుః బాగా కోపము ఉద్భవించింది. ఏనా, దేనివల్ల అయితే ఒక జూతము అకారయత్ జరిగింది. ఎక్కడైతే యత్ర మన ధర్మసుతం ధర్మరాజును జ్యూతే, ఆ జూదంలో కితవః శకునికి, కితవుడు అంటే మోసగాడని అర్థము. కపట శకుని ఆ జూదంలో ధర్మరాజును జయించాడు, అజయత్. యత్ర జ్యూతార్ణవే మగ్నాన్ ద్రౌపది నౌః ఇవ ఆర్ణవాత్ తారయామాస తాన్ తీర్ణాం జ్ఞాత్వా దుర్యోధనః నృపః పునరేవ తతః జ్యూతే సమాహ్వయత పాండవాన్. ఈ జూదంలో మన శకుని ధర్మరాజును ఓడించాడు. అయితే అక్కడికి అయిపోలేదు. మన ద్రౌపది బాగా గట్టిగానే ఏడుస్తుంది, ఆమె చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఆ జూదమన్న సముద్రంలో మగ్నం మునిగిపోయిన ద్రౌపది ఎట్లా మునిగింది అంటే, ఏదో ఒక నౌక సముద్రంలో మునిగినట్టు ఆమె ఆ జూతమన్న దుఃఖం కలిగించే ఆ జూదమన్న సముద్రంలో ఆమె మునిగిపోతే ఆమెను తారయామాస రక్షిస్తారు. ఆమెను రక్షించడం అంటే ఏంటి, ఆమె నౌక మొత్తము సముద్రంలో
మునిగిపోతే దాన్ని కాపాడారు. అంటే ఏమి, పాండవుల్ని కూడా పైకి లేపారు. తాం ఆమె నా విధంగా తీరినాం తరించిందే బయటపడ్డదే అని జ్ఞాత్వా తెలుసుకుని మన నృప దుర్యోధన, ఈయన రాజు ఎప్పుడయ్యాడో దుర్యోధనుడు, వాళ్ళ నాన్న ఉన్నంత వరకు ఆయనే రాజుగా ఉండే ధృతరాష్ట్రుడు, అయినా కూడా సరే ఈ దుర్యోధనుడు అన్న రాజుగారంట. మరి పునః ఏవ మళ్ళీ తత ఇంకప్పుడు అక్కడి నుంచి ఇంకొక ద్యూతం, ఇంకొక దాన్ని అనుద్యూతం అని పిలుస్తారు. మళ్ళీ పిలిస్తే మళ్ళీ వచ్చి కూర్చొని ఆడాడు ధర్మరాజు, మళ్ళీ ఓడిపోయాడు. కాబట్టి పాండవులను మళ్ళీ మన దుర్యోధనుడు సమాహ్వయత మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మళ్ళీ ఓడిపోయారు. ఏ తత్సర్వం ఇది మొత్తము సభాపర్వంలో ఆ మన మహాత్ముడైన వ్యాసుల వారి చేత సమాఖ్యాతం చెప్పబడ్డది. ఇది మొత్తం ఇందులో సభాపర్వంలో ఉంటుంది. రెండో దాంట్లో ఇందులో ఏముంటాయి, అధ్యాయాః సప్తతిః జ్ఞేయాః తథా ద్వౌ చ అత్ర సంఖ్యయా శ్లోకానాం ద్వే సహస్రే తు పంచశ్లోకశతాని చ శ్లోకాః చ ఏకాదశ జ్ఞేయాః పర్వణి అస్మిన్ ప్రకీర్తితాః. ఇందులో అధ్యాయాః ఎన్ని అధ్యాయాలంటే సప్తతిః తథా ద్వే. సప్తతిః అంటే 70, ద్వే అంటే 2. ఆ 72 మాత్రం కరెక్ట్గానే కలిసింది మనకి. ఆ తర్వాత శ్లోకాలు ఎన్ని ఉన్నాయో చూద్దాము. ద్వే సహస్రే 2000 కలిసింది మనకు ఆల్రెడీ. ఆ తర్వాత పంచశతాన్ని 500 అంట, మనకు 500 లేదు, 300 ఉన్నాయి. ఆ తర్వాత ఏకాదశ 11ట మనకు 90 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తున్నదేమో 2511, మన దగ్గర ఉన్నవి 2390. ఆ రకంగా ఉన్న శ్లోకాలు అస్మిన్ పర్వణి ఈ పర్వంలో ప్రకీర్తితాః చెప్పబడుతున్నాయి. అతఃపరం ఇంకా తర్వాత తృతీయం మూడోది ఆరణ్యకం అన్న పర్వం మొదలవుతున్నది. ఇది ఇక్కడ సభాపర్వంలో 28వ ఉపపర్వం దగ్గర ఆగింది కాబట్టి అరణ్య పర్వంలో 29 దగ్గర నుంచి మొదలవుతున్నది. అతఃపరం తృతీయంతు జ్ఞేయం ఆరణ్యకం మహత్, గొప్ప పర్వం ఇది. ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇంకా వీళ్ళు అరణ్యాలకు వెళ్తున్నారు కదా, మరి ఓడిపోయారు కదా 2 సార్లు. మొత్తం అన్ని ఇప్పేసి వాళ్ళు శరీరాలకు వేసుకున్న నగలతో సహా కిరీటాలతో సహా ఏమున్నాయో అన్ని విప్పి అన్ని అక్కడ పెట్టి మొత్తం ఓడిపోయి ఆ తర్వాత అందరూ అరణ్యానికి వెళ్తూ ఉన్నారు కదా. ఇంకా అక్కడ మొదలవుతుంది ఇక్కడ మనకు అరణ్య పర్వం. అందులో పౌరానుగమనం చేయవ ధర్మపుత్రస్య ధీమతః, ఆ ధీమంతుడైన ధర్మపుత్రుడు ధర్మరాజు వెంట పౌరులందరూ అనుగమిస్తారు, ఆయన వెంటే వెళ్తారు. ఆ తర్వాత వృష్ణీనాం ఆగమః యత్ర పాంచాలానాంచ సర్వశః, ఇంకా అక్కడ వృష్ణి వంశంలోని వాళ్ళు, కృష్ణుడి వంశం వాళ్ళు, పాంచాల దేశం వాళ్ళు అందరూ సర్వశః మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఈయన అడవిలోకి వెళ్తే అక్కడ పౌరులందరూ వెళ్ళారు. వృష్ణి వంశంలో వాళ్ళు, కృష్ణుడు వాళ్ళందరూ వెళ్ళారు. ద్రౌపది దేవి వాళ్ళ పాంచాల దేశం వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళందరూ అక్కడ సమాగమ, అందరు అక్కడ సమావేశం అయ్యారు. మొత్తం అందరూ అక్కడ కూడారు. ఏమి తక్కువ మన ధర్మరాజుకి, ఆయన ఎక్కడున్నా ఆయన వైభవానికి ఏమీ తక్కువ లేదు. యత్ర సౌభవధ అన్న ఆఖ్యానం కిమ్మీరవధ ఏవచ, సౌభుడు అన్నవాడిని కిమ్మీరుణ్ణి వధించడం అన్న కథలు కూడా ఉంటాయి. ఈ కిమ్మీర వధలోనే సౌభవధ కూడా ఉంది. ఆ తర్వాత అస్త్రహేతోః వివాసః చ పార్థస్య అమిత తేజసః, అమిత తేజోమూర్తి అయిన పార్థుడి యొక్క అస్త్రాల గురించి, అస్త్రాలు పుచ్చుకొని వద్దాం ఎట్లయినా 12 ఏళ్ళ తర్వాత, 12 ఏళ్ళు వనవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత ఏమో మన రాజ్యం మనకి ఇస్తారని నమ్మకం ఏం లేదు దుర్యోధనుడు వాళ్ళు. ఎట్లయినా యుద్ధం వస్తుందని తెలుసు. కాబట్టి మనం ఇట్లా ఉంటే సమయం ఉన్నది ఎందుకు వేస్ట్ చేయడము, కాబట్టి వెళ్ళి అస్త్రాలు సంపాదించుకుందామని మన పార్థుడు బయలుదేరుతున్నాడు. ఆ విధంగా ఆయన వివాసం వెళ్ళాడు పరదేశాలకు. అరణ్యంలో ఉండి అక్కడే చేసేదేముంది, కాబట్టి వెళ్ళొద్దాము అస్త్రాలు పట్టుకొని ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది, మహాదేవేన యుద్ధంచ కిరాత వపుషా సహ దర్శనం లోకపాలానాం స్వర్గారోహణం ఏవచ. కిరాత వపుష, కిరాతుడి రూపంలో ఉన్న మహాదేవుడితో, శివుడితో యుద్ధం జరిగింది. ఇంకా తర్వాత పాశుపతాస్త్రం అటువంటివన్నీ సంపాదించుకున్నాక స్వర్గారోహణం,
స్వర్గానికి కూడా వెళ్ళాడు, ఇంద్రలోకానికి మన పార్థుడు. అక్కడ లోకపాలకులను దర్శించాడు. ఇంకా అదంతా ఇక్కడ ఇంద్రలోక అభిగమన పర్వంలో వస్తుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, దర్శనం బృహదస్వస్య మహర్షేః భావితాత్మనః యుధిష్ఠిరస్య చ ఆర్తస్య వ్యసనే పరిదేవనం. పాపము ఆయనకి ఏం తక్కువైంది, ఆయన వైభవం బానే ఉంది, కానీ అయ్యయ్యో నా వల్ల నా వాళ్ళందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయే, తమ్ముళ్ళకి వాళ్ళకి నా భార్యకి. ఈ వ్యసనం అంటే ఆయన జూదం ఒకటి వ్యసనం, అది ఏదో మద్యపానం వంటి వ్యసనం అని అనుకుంటాము. మద్యపానం, జూదం ఇటువంటి వ్యసనంగా. వ్యసనం అంటే సంస్కృతంలో కష్టం అని అర్థం, ఆపద. ఇటువంటి ఆపదలు కష్టాలన్నీ కలిగాయే అని మన యుధిష్ఠిరుడు చాలా ఆర్తితో ఉన్నవాడు పరివేదన చెందాడు. ఆయన చాలా వేదన చెందాడు. పరివేదన రెండు ఒకటే. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరం అటు ఇటు అయినా కూడా అదేం పెద్ద పట్టించుకోదు. పరివేదన అన్న పరిదేవన అన్న అదే. అది చాలా బాధపడుతున్నాడు ఆయన ఆ సమయంలో. భావితాత్మన ఆత్మభావన చేయగలిగిన వాడు, చేసిన వాడైన మహర్షి బృహదస్యుడు ఆయన యొక్క దర్శనం కలిగింది. ఈ వ్యసనాలు, ఈ కష్టాలన్నీ కష్టాల ధర్మరాజా, పెద్ద విషయాలు ఇవన్నీ, వీటన్నిటిని చూసి నువ్వు ఇంతగా తల్లడిల్లిపోతున్నావు అని ఆయన చాలా విషయాలు బోధిస్తాడు బృహదస్యుల వారు మన ధర్మరాజుకు. అది అందులో ఉంటుంది. ఆ తర్వాత నలోపాఖ్యానం అత్రయేవ ధర్మిష్టం కరుణోదయం దమయంత్యాః స్థితిః యత్ర నలస్య వ్యసనాగమే. ఇంకా అక్కడ నలోపాఖ్యానం ఉంటుంది. నలోపాఖ్యానంలో అత్రయేవ అందులోనే ఉంటుంది. అది ఎవరిది ఆ కథ? ధర్మిష్ఠుడు. ఆయన ధర్మాన్ని నిష్ఠతో అనుష్ఠానం చేస్తున్నవాడు నలుడు, చాలా గొప్పవాడు. ఆయన కథ వింటే కరుణ కలుగుతుంది, దయ కలుగుతుంది, మన మనసులో దుఃఖం వస్తుంది మనకు ఆయన బాధలు చూస్తే. ఆ సమయంలో నలుడి యొక్క వ్యసనము, కష్టాన్ని, ఆగమే రావడాన్ని చూస్తే మనకే కరుణ కలుగుతుంది. అటువంటి స్థితిలో దమయంత్యాః, ఆయన భార్య దమయంతి ఉన్నది. ఆ తల్లి యొక్క స్థితి కూడా అందులో చెప్తారు. నలుడికి ఇన్ని కష్టాలు వస్తే దమయంతి స్థితి ఎట్లా ఉంటుందంటే చాలా దయనీయంగా ఉంటుంది. అటువంటి దయనీయ స్థితి అని మనం అనుకోవచ్చు, కానీ అక్కడ దయనీయ స్థితి అని చెప్పలేదు. ఆ తల్లి మనస్థితి చాలా సమస్థితిలో ఉంటుంది. ఎంత తెలివి కలిగిన తల్లో, ఎంత శాంతిగా ఉంటుందో, ఎంత గొప్పగా మళ్ళీ మొత్తం విషయాలను చక్కబెడుతుందో. పుణ్యాత్మరాలు, మహా ఇల్లాలు తల్లి, ఆమెకు నమస్కారం చేసుకుంటున్నాను. ఆ కథ అంతా అందులో ఉంటుంది. ఆ తర్వాత వనవాసగతానాంచ పాండవానాం మహాత్మనా స్వర్గే ప్రవృత్తి ఆఖ్యాత లోమసేన అర్జునస్య వై. ఇంకా ఈ మహాత్ములైన పాండవులందరూ వనవాసంలో ఉన్నారు కదా, మనవాడు నేను అస్త్రాలు పట్టుకొని వస్తానని అర్జునుడు వెళ్ళాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఆయన వెళ్ళాడు, శివుడితోటి యుద్ధం చేశాడు, అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఒక 5 సంవత్సరాలు ఏమో ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలీదు. వాళ్ళు ఆలోచిస్తుంటే ఆ సమయంలో లోమసేనుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ లోమసేనుడు అన్న ఆయన అర్జునుడి యొక్క స్వర్గంలో ప్రవృత్తి, ఆయన స్వర్గంలో ఉన్నాడు, బాగున్నాడు అన్న విషయాలను ఆఖ్యాత చెప్తాడు. ఆ కథ అంతా ఇందులో ఉంటుంది మనకి. ఆ తర్వాత తీర్థయాత్ర తథా ఏవ పాండవానాం మహాత్మనాం జటాసురస్య తత్రయేవ వధ సముపవర్ణ్యతే. ఇంకా వీళ్ళందరూ మహాత్ములైన పాండవులందరూ తీర్థయాత్రకు బయలుదేరుతారు. తత్రయేవ అక్కడే మళ్ళీ జటాసురుడి యొక్క వధ సముపవర్ణ్యతే, గొప్పగా వర్ణించబడుతుంది. ఇక్కడున్నాము. ఆ తర్వాత నియుక్త భీమసేన చ ద్రౌపద్యా గంధమాదనే యత్ర మందార పుష్పార్థం నళినీం తాం అదర్శయత్. గంధమాదన పర్వతంలో వీళ్ళు అక్కడక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో ద్రౌపదీదేవి చేత భీమసేనుడు నియుక్త ఒక పనిలో నియమింపబడతాడు. ఆమె ఏం చెప్తుందంటే, అక్కడ ఒక మందార పుష్పం ఉంది, అది కావాలని అడుగుతుంది. దాని అర్థం, దానికోసమని భీముడు వెళ్తాడు. ఎందుకో మరి అక్కడ నళిని ఒకటి ఉంటుంది, పద్మాలతో ఉన్న కొలను ఉంటుంది. దాన్ని అదర్శయత్, దాన్ని పాడు చేస్తాడు. పాడు చేస్తే అక్కడ ఊరుకుంటారా? దాన్ని కాపాడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళతో యుద్ధం ఒకటి జరుగుతుంది ఆయనకి.
యత్ర అస్య సుమహత్ యుద్ధం అభవత్ సహ రాక్షసైః యక్షైః చ అపి మహావీర్యైః మణిమత్ ప్రముఖైః తదా. యత్ర ఎక్కడైతే ఆ మందార పుష్పం కోసం వెళ్ళి ఆ గంధమాదన పర్వతంలో ఆ కమలముల యొక్క సరస్సులో ఏంటో ఆ సరస్సుని పాడు చేశాడో ఏంటో చేశాడు, దాన్ని అదర్శయత్తు దాన్ని పాడు చేస్తే అక్కడ ఉన్న రాక్షసైః సహా రాక్షసులు యక్షులు మహావీరుడైన మణిమంత్రుడనున్నాడు, వీళ్ళందరి చేత అయిన గంధర్వుడు అనుకుంటాను ఏదో యక్షుడో మరి, వీళ్ళందరితో ఈ ప్రముఖులు మొదలైన వాళ్ళందరితో తథా అక్కడ ఆయనకు సుమహత్ ఒక గొప్ప యుద్ధం అభవత్ జరిగింది. మనకు నర్తనశాల సినిమాలో ఇక్కడ అర్జునుడు ఆ ఇంద్రలోకానికి వెళ్ళిన దగ్గర నుంచి కథ మొదలుపెట్టి ఆ తర్వాత ఇక్కడ ఈ గంధమాదనాన్ని కూడా చూపిస్తారు. అందులోనే హిమగిరి సొగసులు మురిపించును మనసులు అని మన సావిత్రి గారు అక్కడ ద్రౌపదిగా మన సుశీల్ గారి గొంతుతో పాట పాడుతూ ఉంటారు. మరి ఆయన భీముడు గారు ఎవరో నాకు గుర్తులేదు, ఎవరు ఆ పాత్ర పోషించారో, కానీ ఆ భీముడు గారు అక్కడ ఆగామే పాడు అని కూడా చెప్తారు మన ఘంటసాల గారి గొంతులో. అదంతా ఉంటుంది అక్కడ, ఆ మొత్తం కథ అంతా ఇక్కడే ఉంటుంది. మన నర్తనశాలని చాలా దగ్గరగా తీశారు, మహాభారతానికి చాలా దగ్గరగా, చాలా పద్యాలతో వాటితో శ్లోకాలతో పాటలతో. కొంచెం చివరిన అభిమన్యుడు ఉత్తర ఆ కథను కొంచెం పెంచారు, అది కొంచెం వేరుగా చెప్పారు, కానీ దాని పక్కన పెడితే మిగిలిన కథ అంతా మాత్రం చాలా దగ్గరగా మన మహాభారతానికి దగ్గరగా తీశారు. నాకు చాలా ఇష్టమైన సినిమా అది, ఎక్కువగా మార్చకుండా తీశారు. అదంతా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత అగత్యం అపి చ ఆఖ్యానం యత్ర వాతాపి భక్షణం లోపాముద్ర అభిగమనం అపత్యార్థం ఋషేః అపి. ఆ తర్వాత అగస్త్యుల వారు ఉంటారు, అక్కడ వాతాపి భక్షణం అన్న ఆఖ్యానం కథ ఒకటి ఉంటుంది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఒక కథ ఉంటుంది. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, ఆ కథ చాలా బాగుంటుంది. అదంతా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత ఋషేః ఋషి చేత అపత్యార్థం పిల్లలు కావాలని లోపాముద్ర ఆయన భార్య లోపాముద్ర దగ్గరికి ఆయన అభిగమనం వెళ్ళడం, అదంతా అందులో ఉంటుంది. ఆ తర్వాత తతః స్యేన కపోతీయం ఉపాఖ్యానం అనంతరం ఇంద్రః అగ్నిః యత్ర ధర్మః చ అజిజ్ఞాసం శిబిం నృపం. ఇంకా తర్వాత స్యేనం మన గద్ద, కపోతం పావురం, ఈ ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది. అక్కడ ఆ సమయంలో పాపం శివి చక్రవర్తిని శిబిం రూపం ఆయన్ని అజిజ్ఞాసన్ పరీక్షించాలని ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు వీళ్ళందరూ ఈ గద్దలుగా పౌరాళ్ళుగా వాటిగా రకరకాల రూపాలన్నీ వేసుకుని వెళ్ళి ఆయన్ని పాపము శివి చక్రవర్తిని చాలా పరీక్షిస్తారు. ఆ కథంతా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఋష్యశృంగస్య చరితం కౌమార బ్రహ్మచారిణః జామదగ్న్యస్య రామస్య చరితం భూరి తేజసః. కుమారుడు కౌమార వయసులో ఉన్నవాడు బ్రహ్మచారి అయిన ఋష్యశృంగుడి యొక్క కథ ఉంటుంది. ఆ తర్వాత జమదగ్ని మహర్షి యొక్క కొడుకు, ఆయన పేరు కూడా రాముడు, పరశురాముడని పిలుస్తాము. ఆయన మహాతేజోమూర్తి, ఆయన యొక్క చరిత, ఆయన యొక్క కథ కూడా అందులో ఉంటుంది. ఆ తర్వాత కార్తవీర్యవదః యత్ర హైహయానాంచ వర్ణ్యతే సౌకన్యం అపి చ ఆఖ్యానం చ్యవనః యత్ర భార్గవః శర్యాతియజ్ఞే నాసత్యౌ కృతవాన్ సోమపీధినౌ తాభ్యాంచ యత్ర సహ మునిః యవ్వనం ప్రతిపాదితః. ఇందులోనే మళ్ళీ కార్త్యవీరుడి యొక్క వధ ఉంటుంది, హైహయుల యొక్క వధ కూడా ఉంటుంది, అవన్నీ వర్ణిస్తారు. సుకన్య అని ఒక తల్లి ఉన్నది, ఆమె శర్యాతి యొక్క కూతురు, చవనుడి యొక్క భార్య.
ఈ ఆఖ్యానం కథ కూడా అందులో ఉంటుంది. అక్కడ భార్గవుడు భృగువంశం నుంచి వచ్చిన వాడు ఈ చవనుడు. ఒకానొక సమయంలో ఏంటో జరుగుతూ ఉంటుంది కథ. అప్పుడు వీళ్ళిద్దరూ నాసత్యుడు దస్రుడు అని అశ్విని దేవతలు, వాళ్ళిద్దరు కూడా చవనుడు లాగానే తయారయ్యి నీళ్ళలో నుంచి బయటకు వచ్చి ఏదో పరీక్ష పెడతారు ఈ తల్లికి, ఆ సుకన్యకు. ఆమె ఆ ముగ్గురిలో తన భర్త ఎవరో గుర్తిస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఆ చవనుడికి యౌవనాన్ని కూడా ప్రతిపాదిస్తారు. ఆయన అంతకన్నా ముందు చాలా పెద్ద వయసు వాళ్ళలాగా కనిపిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత నిత్య యౌవనాన్ని, చాలా దీర్ఘ యౌవనాన్ని ఇస్తారు వాళ్ళు. ఆ సమయంలో మన చవనుడు శర్యాతి చేసుకుంటున్న యజ్ఞంలో వీళ్లకు, ఈ అశ్వని దేవతలకు సోమపానాన్ని చేయిస్తాడు. అయితే వీళ్ళు మొత్తం దేవతలు కారు ఆ సమయానికి, కాబట్టి ఇంద్రుడు ఒప్పుకోడు. వాళ్లకు సోమపానం చేసేందుకు అర్హత లేదు అంటే మన చవనుడు ఒప్పుకోడు, వాళ్ళ చేత తాగిస్తాడు. ఇంక తర్వాత ఇంద్రుడు కూడా ఏమనడు. ఇంకప్పటి నుంచి వాళ్ళకి ఆ అధికారం కలుగుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఈయనకు యవ్వనాన్ని ప్రసాదిస్తారు. ఆ కథ అంతా ఉంటుంది అందులో. ఆ తర్వాత జంతువుపాఖ్యానం అని ఒకటి ఉంటుంది. చాలా విచిత్రమైన కథ. అత్రయేవ అందులోనే ఉంటుంది. అందులో యత్ర పుత్రేణ సోమకః పుత్రార్థం అజయత్ రాజా లేభే పుత్రశతంచ సహ. సోమకుడన్న ఒక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక 100 మంది భార్యలు ఉన్నారు. వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టలేదు. వాళ్ళందరికి కలిపి ఒక కొడుకు పుట్టాడు. మరేంటో ఈ సోమకుడు ఆ కలక్క కలిగిన కొడుక్కి జంతువు అని పేరు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏమైందంటే చివరికి ఆయనకు ఒకసారి ఆ జంతువుకి పాపం ఒక చీమ కుడుతుంది. చీమ కుట్టేసరికి ఆ పిల్లాడు ఏడిస్తే వాళ్ళ అమ్మలందరూ 100 మంది ఏడుస్తారు గొల్లుమని. ఏమైందో వచ్చి కనుక్కొని, ఇదిగో ఉన్న ఒక్క పిల్లాడికి ఏమైనా అయిందంటే వీళ్ళు 100 మంది ఏమైపోతారు, కాబట్టి నాకు పెద్ద వయసు వచ్చింది, వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు నా భార్యలు, నాకు 100 మంది పిల్లలు ఎట్లా పుడతారో, మంచో చెడో, మంచో కొంచెం ఏదో ఒకటి, ఏదో ఒక మార్గంలో 100 మంది పిల్లలు పుట్టేట్టు ఏదైనా మార్గం చూపించంటే ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఒక పురోహితుడు, ఇదిగో నీకు ఒక ఉపాయం చెప్తాను, ఒక యజ్ఞం చేయాలి, అయితే జంతువుగా నీ కొడుకుని జంతువునే బలిస్తే నీకు 100 మంది పిల్లలు పుడతారంటే సరే అంటాడు. చేస్తారు. ఇంతకీ ఆ పుత్రార్థం, ఆయనకు చాలా మంది పుత్రులు కావాలని పాపం ఆ జంతువునే బలిచ్చి ఆయన ఒక యజ్ఞం చేస్తే, ఆ రాజా అజయత్ ఒక యజ్ఞం చేస్తే సహా ఆయన ఒక పుత్రశతాన్ని 100 మంది పిల్లల్ని లేదే సంపాదించుకున్నాడంట. అదొక చాలా విచిత్రమైన కథ ఉంటుంది. ఆ కథ కూడా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత అష్టావక్రియం అత్రయేవ వివాదే యత్ర బంధినం విజిత్య సాగరం ప్రాప్తం పితరం లబ్ధవాన్ ఋషి. అష్టావక్రుడి కథ ఎంత గొప్ప కథో, ఎంత గొప్ప విషయమో ఈ ఆఖ్యానము. ఈ అష్టావక్రుడి కథ, ఆ సంవాదం ఉంటుంది. ఆయన బంధినుడు అని ఇంకొక పండితుడితో సంవాదంలో ఆయన్ని బంధినుణ్ణి విజిత్య ఓడించి, ఆయన తండ్రి గారు సాగరంలో మునిగిపోతే సాగరం ప్రాప్తం పితరం తండ్రి గారిని మన ఋషి లబ్ధవాన్ తిరిగి పొందారు. ఆ సంవాదంలో ఎన్ని తెలుసుకుంటాము. ఆ తర్వాత అవాప్య దివ్యాని అస్త్రాన్ని గురువర్తే సవ్యసాచిన నివాత కవచై యుద్ధం హిరణ్యపుర వాసిభిః. సవ్యసాచి మన అర్జునుడు, గురువుగారు పెద్దవాడు ధర్మరాజు అన్నగారు, ఆయన కోసము దివ్యాని అస్త్రాన్ని, దివ్యమైన అస్త్రాలను అవాప్య పొంది, తర్వాత హిరణ్యపుర వాసిభిః, హిరణ్యపురంలో నివసించే నివాత కవచులను ఉన్నారు, వాళ్లతో యుద్ధాన్ని కూడా చేశాడని ఊరుకున్నారు. ఇక్కడ చేశాడు అంటే ఈయన గెలిచాడని అర్థం. ఇంకా ఈయన గెలిచాడని ఎన్నిసార్లు చెప్తారు. ప్రతి యుద్ధంలో ఈయన గెలుస్తుంటాడు కాబట్టి గెలిచాడని ఏం స్పెషల్ గా చెప్పలేదు, యుద్ధం అని చెప్పారు అంటే గెలిచాడని అర్థం. ఆ తర్వాత సమాగమః పార్థస్య భ్రాతృభిః గంధమాదనే ఘోషయాత్ర చ గంధర్వైః యత్ర యుద్ధం కిరీటినః. ఇంకప్పుడు అక్కడ ఎందుకు వీళ్ళందరూ గంధమాదనం పర్వతానికి వెళ్ళారు మన పాండవులందరూ అంటే,
5 సంవత్సరాలు మనవాడు స్వర్గంలో ఉండి పలాని రోజుకి గంధమాదన పర్వతానికి పలాని చోట, అక్కడ కూడా గంధమాదన పర్వతంలో కూడా పలాని చోటుకి వస్తాట అని ఆయన వచ్చి చెప్పిపోయారు కదా. వీళ్ళకి ఏం చేస్తున్నాడో, మా తమ్ముడు ఎక్కడున్నాడో అని ఆలోచిస్తున్న వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇదిగో ఫలాని సమయానికి తమ్ముడు స్వర్గం నుంచి వచ్చి ఆ గంధమాదన పర్వతంలో ఫలాని చోటు ఉంటాట, మనం కూడా వెళ్దామని వీళ్ళు ముందు నుంచే ప్రయాణమై అక్కడికి బయలుదేరి వెళ్ళారు. అక్కడే ఆ గంధమాదన పర్వతంలోనే ఇందాక మనం పాట కూడా పాడుకున్నాము. అక్కడికి మనవాడు దివ్యమైన అస్త్రాల కోసం వెళ్ళాడు కదా వనవాసం నుంచి. ఇక్కడ ఉండి ఊరికినే ఏం చేస్తాం అనుకుని అక్కడి నుంచి వెళ్ళి మన శివుడితో యుద్ధం చేసి అక్కడ ఆయన దగ్గర పాశుపతాస్త్రాన్ని తీసుకుని ఆ తర్వాత స్వర్గలోకానికి వెళ్ళి ఆ తర్వాత చాలా అస్త్రాలు, అవన్నీ దివ్యమైన అస్త్రాలన్నీ సంపాదించుకుని అవాప్య పొంది మధ్యలో నివాత కవచులను కూడా యుద్ధంలో ప్రాబబ్లీ వధించి ఆ తర్వాత ఆయన చెప్పిన సమయానికి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ గంధమాదనే భ్రాతృభిహి అన్న తమ్ముళ్లతో మన పార్థస్య అర్జునుడి యొక్క సమాగమ, వాళ్ళని కలవడము. ఆ తర్వాత ఘోషయాత్ర, ఆవుల మందలను తరలించుకొని పోవడం అనే ఒక ఘోషయాత్ర ఉంటుంది వీళ్ళకు. అందులో గంధర్వైహి గంధర్వుల చేత వాళ్లతో కలిసి కిరీటి మన అర్జునుడు యుద్ధం చేయడము, అవన్నీ అక్కడ ఉంటాయి. ఆ తర్వాత పునరాగమనం చేయవ తేషాం ద్వైతవనంతరః జయద్రథేన అపహారః ద్రౌపద్యాః చ ఆశ్రమాంతరాత్. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఆ గంధమాదన పర్వతంలో కలిశారు. కలిసిన తర్వాత ఆ ఘోషయాత్ర జరిగింది, గంధర్వులతో యుద్ధం జరిగింది. ఆ తర్వాత పునః మళ్ళీ వాళ్ళు తిరిగి ద్వైతవనానికి, ఆ సరస్సు దగ్గరికి తేషాం వారి యొక్క ఆగమనం వచ్చారు, వాళ్ళందరూ రావడము. ఆ తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు అక్కడ ద్వైతవనంలో ఉన్నప్పుడు ద్రౌపది దేవిని ఆశ్రమాంతర తామ ఆశ్రమంలో ఉంటే జయద్రథుడి చేత అపహరించబడ్డం ఒకటి ఆ కథ ఉంటుంది. ఎందుకు ఏమైనా వావి వరసలు కూడా లేవు, ఎటువంటి మనుషులో ఏమి పశువులో, వీళ్ళకు పెట్టాలి జంతువులని పేర్లు. జయద్రథుడెవరు? తప్పు మాట అన్నాను, వాళ్ళకెందుకు పెట్టాలి జంతువులని పేర్లు? జంతువులు చిన్నబుచ్చుకుంటాయి, వీళ్ళని ఏమనాలో కూడా తెలియదు. సరే, ఇంతకీ జయద్రథుడెవరు? దుర్యోధనుడి వాళ్ళ చెల్లెలు దుస్తల యొక్క భర్త, అంటే పాండవులకు కూడా చెల్లెలైన దుస్తల యొక్క భర్త. కాబట్టి ద్రౌపది దేవికి అన్నగారు. అయినా కూడా ఏమి మాట్లాడతాడో అసలు ఆ నోరెట్లా ఉన్నదో. ఆ ద్రౌపది దేవిని అపహరించుకొని తీసుకొని వెళ్ళడం. ఆ తర్వాత యత్ర ఏనం అన్వయ భీమః వాయువేగ సమహజవే మార్కండేయ సమస్యాయాం ఉపాఖ్యానాన్ని భాగశః. అక్కడే జవే వేగంలో వాయువేగ వాయువేగానికి సమానమైన వేగం కలిగిన వాడు మన భీముడు. ఏనం ఈయనను జయద్రథుని అన్వయాత్ అనుసరించి వెంబడించాడంటే ఇంక అయిపోయాడని అర్థం. అక్కడ జయద్రథుడు ద్రౌపదీదేవిని తిరిగి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత సంపడు, ఎందుకంటే ధర్మరాజు వద్దంటాడు. చెల్లెలు భర్త వదిలే పోని అని ధర్మరాజు అన్నాడు, ద్రౌపది అన్నదో ఇద్దరు అన్నారో, పోని అని భీముడు వదిలిపెట్టాడు. ఇంకా తర్వాత మార్కండేయుడు ఉన్నాడు, మన పసిపిల్లాడు. అప్పుడు 16 ఏళ్ళు బతికే పిల్లాడిన ఆయనకి కష్టం వచ్చింది, మృత్యుంజయుణ్ణి ప్రార్థిస్తే ఆయనకి దీర్ఘాయుషి కలుగుతుంది. కాబట్టి ఆ మార్కండేయుడికి వచ్చిన సమస్య అన్న ఉపాఖ్యానం ఒకటి ఉంటుంది. ఇటువంటి భాగాలన్నిటితో అక్కడ ఆ ఉపాఖ్యానాలు నడుస్తూ ఉంటాయి. ఆ తర్వాత సందర్శనంచ కృష్ణస్య సంవాదః చైవ సత్యయ వ్రీహి ద్రౌణికం ఆఖ్యానం ఐంద్రద్యుమ్నం తథా ఏవచ్చ. అక్కడ కృష్ణుడి యొక్క దర్శనము, సత్యాదేవితో సంవాదము, ద్రౌపదీదేవి మాట్లాడుకోవడము, ద్రౌపదీదేవి సత్య మాట్లాడము. తర్వాత వ్రీహి అంటే వడ్లు, ద్రోణి అంటే కుండ, కానీ వీహి ద్రౌణికం అంటే వడ్లు కొలవడం దగ్గర ఏమి గొడవలు వచ్చాయో తెలియదు, కానీ ఆ ఆఖ్యానం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఐంద్రద్యుమ్నం,
అక్కడ ఏమి గొడవలు ఉంటాయని ఆటోమేటిక్గా అన్నాను నేను. బికాజ్ మంచి ఏమి ఉండదు, అంతా ఇట్లాంటివే ఉంటాయి, గొడవలే ఉంటాయి. కాబట్టి అదే ఉంటుంటుంది అనుకుంటున్నాను. మంచిగా ఉంటే మంచిది. తర్వాత ఐంద్రద్యుమ్నుడు అని ఉన్నాడంట. ఇంద్రద్యుమ్నుడు, మనకి ఇంద్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడు, దుష్టద్యుమ్నుడు అని అన్ని ఆ పేర్లు ఉంటాయి. జిమ్నం అంటే దానికోసం ప్రయత్నం చేయడం. ఇంద్రద్యుమ్నం అంటే ఇంద్ర పదవి కోసం ప్రయత్నమో ఏంటో మరి. ప్రద్యుమ్నం అంటే గొప్పగా ప్రయత్నం చేయడము. దృష్టద్యుమ్నం అంటే చూసిందల్లా కావాలని దానికోసం గొప్పగా ప్రయత్నం చేయడం. అటువంటివి ఆ పేర్లు ఇంద్రద్యుమ్నం. ఆ కథలన్నీ ఉంటాయి అందులో. ఆ తర్వాత ఎంతవరకు వచ్చాము? ఘోషయాత్ర అయిపోయింది, వ్రీహి ద్రౌణికం అయిపోయింది. ఆ తర్వాత ద్రౌపదీ హరణం అన్న పర్వం. పైకి కిందికి అవుతూ ఉంటాయి కదా, మనకు పైకి కిందికి అవుతూ ఉంటాయి. ఎందుకంటే రాసే వాళ్ళ దగ్గర ఆ కథ ఏ ఆర్డర్లో ఉందో ఆ ఆర్డర్లో వీళ్ళు టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ రాసుకున్నారు. తర్వాత సావిత్రి ఉద్దాలకీయం, సావిత్రి ఉద్దాలకీయం అన్న ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ తర్వాత సావిత్రి ఉద్దాలకుడి కథ. ఆ తర్వాత వైన్య ఉపాఖ్యానం, వైన్యుడి యొక్క కథ వేయవచ్చా. వాటి తర్వాత రామాయణం ఉపాఖ్యానం అత్రయేవ బహువిస్తారంగా రామాయణాన్ని కూడా రాసుకున్నారు మన వ్యాస మహర్షి. అది కూడా ఉంటుంది. ఆ తర్వాత కర్ణస్య పరిమోషః అత్ర కుండలాభ్యాం పురందరాత్ ఆరణేయం ఉపాఖ్యానం యత్ర ధర్మః అన్వసాత్ సుతం. పురందరాత్ ఇంద్రుడి చేత కర్ణుడి యొక్క కుండలాల యొక్క పరిమోష దొంగిలించబడ్డం. ఇంద్రుడు కర్ణుడి యొక్క కుండలాల్ని దొంగిలించడము ఆ కథ. ఆ తర్వాత ఆరణేయం అన్న ఒక ఉపాఖ్యానం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఆరణేయం జరుగుతున్న సమయంలోనే ఆరణి మదనం చేసేది. ఆ కర్రలు తీసుకొని ఎవరో పారిపోయారు, హెల్ప్ చేయమని అడిగితే ఒక బ్రాహ్మడు, మన వాళ్ళందరూ వెళ్తారు, అక్కడ ఒక కొలను ఉంటుంది, కొలం దగ్గర నీళ్లు తాగాలి అంటే ఏదో ఒకటి ఉంటుంది, జరుగుతుంది అక్కడ చాలా విషయాలు. అప్పుడేం జరిగిందంటే ఆ ఆఖ్యానంలో ముఖ్యంగా యమధర్మరాజు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. యక్షుడిగా యక్ష రూపంలో వచ్చి ఆ యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత ధర్మరాజుకి ఆయన ధర్ముడు చాలా బోధ చేస్తారు. ఆ శాసనం అంతా ఉంటుంది. సుతం కొడుకు చేసిన శాసనం అన్వశాత్ ఆయన చేస్తారు, బోధ చేస్తారు, అదంతా అందులో ఉంటుంది. అది ఈ ఆరణేయ పర్వం. ఆ తర్వాత జగ్ముహు లబ్ధవరాహ యత్ర పాండవాః పశ్చిమాన్ దిశం. పాండవులందరూ లబ్ధవరాహ వరాలన్నీ పొందిన వాళ్ళే పశ్చిమ దిక్కుగా జగ్ముహు వెళ్తారు. ఇంకింతవరకు చదివేసరికి మనకు అరణ్య పర్వం కూడా ముగుస్తుంది. ఏతత్ ఆరణ్యకం పర్వ తృతీయం పరికీర్తితం. అత్ర అధ్యాయసతే ద్వే తు సంఖ్యాతే పరమర్షిణ 1,70 తథా అధ్యాయాః ప్రకీర్తితాః. ఇంకా ఏతత్ ఇదంతా తృతీయం మూడోదైన ఆరణ్యకం పర్వం అని పరికీర్తితం కీర్తింపబడ్డది, చెప్పబడ్డది. ఇందులో మన పరమ ఋషి మహర్షి వ్యాస మహర్షి చేత 200 అధ్యాయ, ఒక 200, తర్వాత 1,70 ఒక్కటి తక్కువ 70, 200 అందులో ఒక్కటి తక్కువ 70 అంటే 69. 269 అధ్యాయాలు ఉండాలి. మన దగ్గర 299 ఉన్నాయి. మనకి అధ్యాయాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, శ్లోకాల సంఖ్య తక్కువ ఉంటుంది. అదేం జరుగుతుందో ఇక్కడ చూద్దాము. 11,000 శ్లోకానాం 600 చ 64 తథా శ్లోకాః పర్వైః తత్ పరికీర్తితం. 11,000 11,000. ఇక్కడే ఆల్రెడీ నంబర్ తగ్గింది మనకున్న దగ్గర. 11,000 600 600, తర్వాత 64 64, మొత్తము 11,664 అని ఇక్కడ నంబర్ ఉన్నది. మన దగ్గర 10,304 ఉన్నాయి. ఏదైనా పర్వాలేదు, మన దగ్గర ఉన్నది మనం మొత్తం చదువుకుందాము.
అతఃపరం ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇది ఇక్కడికి మనకు సభాపర్వం, తర్వాత అరణ్య పర్వం కూడా ముగిసి ఇప్పుడు 4వది విరాట పర్వం మొదలవుతుంది. ఇందులో ఏం జరిగిందో చూద్దాం. అతఃపరం నిబోధ ఇదం వైరాటం పర్వ విస్తరం విరాట నగరం గత్వా శ్మశానే విపులాం శమీం దృష్ట్వా సన్నిదదుః తత్ర పాండవాః ఆయుధాని ఉత. అతఃపరం ఇంకా దాని తర్వాత విస్తారమైన విరాట పర్వము ఇది నిబోధ చెప్పబడ్డది. దాన్ని తెలుసుకోవాలి మనం. అక్కడేం జరిగిందంటే విరాట నగరానికి వీళ్ళు గత్వా వెళ్ళి అక్కడ శ్మశానంలో విపులాం విశాలమైన ఒక శమీ వృక్షాన్ని జమ్మి చెట్టును దృష్ట్వా చూసి మన పాండవులందరూ అక్కడ వాళ్ళ ఆయుధాలను సన్నిదదుః ఉత పెట్టారు కదా, ఆ పెట్టుకోవడం అన్న పర్వం ఉంటుంది. ఆ తర్వాత యత్ర ప్రవిశ్య నగరం ఛద్మభిః న్యవసంతేతే దురాత్మనః వదః యత్ర కీచకస్య వృకోదరాత్. ఎక్కడైతే నగరం ప్రవిశ్య ఆ విరాట నగరంలోకి వాళ్ళు ప్రవేశించి ఛద్మభిః మారువేషాల్లో వాళ్ళందరూ నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఎక్కడైతే దురాత్మనః దుర్మార్గుడైన కీచకుడి యొక్క వధ వృకోదరాత్ భీముడి చేత జరిగిందో ఆ కథ కూడా ఉంటుంది ఇక్కడున్నది. ఆ తర్వాత గోగ్రహే యత్ర పార్థేన నిర్జితాః కురవః యుధి గోధనంచ విరాటస్య మోక్షితం యత్ర పాండవైః. ఇంకా తర్వాత ఏముందంటే గోగ్రహణంలో అక్కడ మళ్ళీ గోవులని అపహరించుకొని తీసుకొని వెళ్తుంటే ఎవరు మనవాళ్ళు కౌరవులు, వాళ్ళు పార్థేన అర్జునుడి చేతిలో యుద్ధంలో నిర్జితాహ ఓడింపబడ్డారు. ఇంకా అది చెప్పవలసిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న యుద్ధము చిన్న చితక వాళ్ళు గారు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు, కర్ణుడు మొత్తం అందరు వచ్చేసారు. ఒక్క అర్జునుడితోటి ఆ ఉత్తరుడు రథాన్ని నడిపిస్తుంటే ఆ రథంలో ఉన్న రథికుడు ఒక్కడు అర్జునుడు, ఆయనతో యుద్ధం చేయడానికి వీళ్ళందరూ వచ్చేసారు. ఎందుకు అంటే వీళ్ళని బయటపడేయాలని. ఆ అజ్ఞాతవాసంలో 1 సంవత్సరం ముగిసే లోపల వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేయవలసి వస్తుంటుంది. బాగుంటుంది. అప్పుడు వాళ్ళ మొత్తం ఐశ్వర్యం అంతా మనమే అనుభవించవచ్చని. దానికి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడో, వీళ్ళందరూ అట్లా ఎందుకు వెళ్ళిపోయారో, వెంటబడి దుర్యోధనుడి వెంట ఇటువంటి అఘాయిత్యాలన్నిటికీ మన వాళ్ళు భీష్ముడు మొదలైన వాళ్ళందరూ, అది ఆ కథ అంతా అందులో ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత విరాటుడి యొక్క పశువుల సంపదంతా పాండవుల చేత మోక్షితం విడిపించబడ్డం అదంతా అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే విరాటేన ఉత్తరా దత్త స్నుషాయత్ర కిరీటినః అభిమన్యుం సముద్దిశ్య సౌభద్రం అరిఘాతినం. ఇంకా అప్పుడు ఏం జరిగిందంటే తర్వాత ఈ పర్వంలో ఏం జరిగిందంటే అరిఘాతినం శత్రువులను సంహారం చేయగలిగిన వాడు సౌభద్రుడు, సుభద్రాదేవి కొడుకు అభిమన్యుడు, ఆయనకు సముద్దిశ్య ఉద్దేశించి ఆయన కోసమని విరాటరాజు చేత ఉత్తర ఆయన కూతురు ఉత్తర కిరీటినః అర్జునుడికి స్నుష కోడలుగా దత్త ఇవ్వబడ్డది. అదంతా ఇక్కడ వైవాహిక పర్వంలో ఉంటుంది. అది 5 అధ్యాయాలతో ఉంటుంది. 175 శ్లోకాలు ఉన్నాయి మన దగ్గర. అందులో ఈ పర్వంలో ఉన్న లెక్క చూసుకుందాం. చతుర్థం ఏతత్ విపులం వైరాటం పర్వవర్ణితం అత్రాపి పరిసంఖ్యాతం అధ్యాయానాం మహాత్మన. ఏతత్ ఇదంతా విపులంగా మొత్తము చతుర్థం 4వదైన విరాటం పర్వమంతా వర్ణితం చెప్పబడ్డది. అత్ర ఇందులో అధ్యాయానాం పరిసంఖ్యాతం ఈ అధ్యాయాల సంఖ్య అంతా ఆ మహాత్ముడైన వ్యాసుల వారి చేత చెప్పబడ్డ ఈ కథలో ఈ పర్వంలో ఉన్న సంఖ్య ఎంత అంటే 67 అధః పూర్ణ శ్లోకాగ్రం అపి మే శృణు శ్లోకానాం 2 సహస్రేతు శ్లోకాః 50 ఏవతు
పర్వణి అస్మిన్ సమాఖ్యాతాః సంఖ్యయా పరమర్శినా. మే శృణు, నేను చెప్తాను విను ఆ లెక్కలన్నీ. పూర్ణంగా మొత్తంగా శ్లోకాలు ఎన్ని, అధ్యాయాలన్నీ చెప్తాను. ఇందులో సప్తషష్ఠి 67 అధ్యాయాలు, ఆ లెక్క మాత్రం సరిపోయింది మనకు. ఆ తర్వాత శ్లోకాలు ఏంటంటే 2000 మనకు అక్కడ కొంచెం తగ్గాయి ఆల్రెడీ. 2000 తర్వాత 50 కాబట్టి 2050 శ్లోకాలు మొత్తంగా ఉన్నాయని చెప్తున్నారు. మన దగ్గర కొద్ది శ్లోకాలు తగ్గాయి, ఒక 200. ఇవన్నీ కలిపి అస్మిన్ పర్వణి, ఈ పర్వంలో ఈ సంఖ్యతో ఆ పరమ ఋషి మహర్షి వ్యాసుల వారి చేత ఆఖ్యాతాహ ఈ కథలన్నీ చెప్పబడ్డాయి అన్న చోట మనకు విరాట పర్వం కూడా ముగుస్తుంది. తర్వాత ఇంకా విస్తారమైన ఉద్యోగ పర్వము, ఇందులోనే చాలా ముఖ్యమైనవన్నీ ఉంటాయి. భగవత్ ధ్యానము ముఖ్యంగా మన కృష్ణుల వారు రాయబారానికి వెళ్ళి రావడం అంతా అందులో ఉంటుంది. ఆయన్ని పట్టుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేయడం, కట్టేయడానికి ట్రై చేయడం, ఆయన విశ్వరూపాన్ని చూపించడము, ఇటువంటివన్నీ ఇందులోనే ఉంటాయి. ఉద్యోగ పర్వంలోనే ఎన్ని రాయబారాలు ఉంటాయో నేను లెక్క పెట్టినంత వరకే ఒక 5 ఉన్నట్టున్నాయి. ఆ రాయబారాలన్నీ, యానాలన్నీ అవే యానాలు, ప్రయాణాలు, భగవత్ యానాలు, ఈ యానాలు సంజయ యానాలు, ఈ యానాలన్నీ ప్రయాణాలు. వీళ్ళందరూ ప్రయాణమై వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు, మరేం జరగదు, సంధి ప్రయత్నాలేవి పనిచేయవు. కానీ ఈ విషయాలన్నీ, ఈ ఉద్యోగ పర్వంలో ఉన్న విశేషాలన్నీ ఇక్కడి నుంచి 136 శ్లోకం నుంచి మొదలవుతాయి. మనం అవి వచ్చే వారం కలిసి చదువుకుందాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.